క్లుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఇది కూడా గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో శ్లోకమే. గురువుగారు ఏదైనా పని చెబితే పళ్ళు పటపట కొరికి పైకి చెప్పకుండా, పైకి కొంతమంది ఎదుర్కొన్నారు, గురువుగారండి అంటారు. బయటికి వెళ్ళి అన్ని పనులు నాకే చెప్తున్నాడు దిక్మాల గురువు, పడుకోనివ్వడు, మాట్లాడితే పేపర్దే అంటాడు, మంచినీళ్ళు తెమ్మంటాడు, అదంటాడు ఇదంటాడు అని గురువుగారిని హొంకరించి, తుంకృత్య అంటే తక్కువ చేసి మాట్లాడి, ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి గురువుగారి ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వాడు అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు పుట్టని అడవులు ఉంటాయి కొన్ని, అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు. అటువంటి కేకారణ్యాలలో బ్రహ్మరాక్షసుడై పుట్టి తిండి లేక ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే బాగుండోయ్, ఎవరన్నా ఇంత ప్రసాదం పెడితే బాగుండోయ్ అని ఏడ్చి అలమటించిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పిచ్చి పనులు చేయకూడదు. ఇక్కడ కొంతమంది ఈ చచ్చిపోయిన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటే ఆయన దగ్గర చదువుకున్న శిష్యులు, వాడు నిజంగా వ్యాపారం చేస్తున్నా కాస్త చదువుకున్న పండితుడే కదా మరి, అటువంటి వాడి దగ్గరకు వచ్చి అయ్యో మీ అబ్బాయి చచ్చిపోయాడా, బయటికి వెళ్ళి బాగా చచ్చిపోయాడు, అప్పుడు ఇలాంటి పనులు చేసావు ఇలాంటి పని చేసావు అందుకే నీకు ఇలా జరిగింది అంటూ తిట్టడం మొదలెట్టారు. ఈ తిట్లు విన్నారట వీళ్ళు. సరే మొత్తం మీద వాళ్ళు ఏడ్చారు. ఇక్కడికి ఈ కథ వాళ్ళ గొడవ ఇంకే పట్టించుకోలేదు ఎవరు. ఈ అన్నగారు మాత్రం తల్లి చితాభస్మంతో మూట సర్దుకుని ఆవు వెనకాతలు పరిగెత్తాడు. ఆవు పరిగెత్తింది. నర్మదా నదీ తీరంలో ఒక గొప్ప లింగం ఒకటి ఉన్నది. ఆ లింగాన్ని పూర్వకాలంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠించాడు. కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు జమదగ్ని మహర్షి ఆవు ఎత్తుకొచ్చి ఆ పాప ప్రాయశ్చిత్తానికి నర్మదా బాణలింగాన్నో దాన్ని ప్రతిష్ఠించాడు. చిన్న బాణలింగం అన్నమాట, మా ప్రణవపీఠంలో ఉన్న బాణలింగం లాంటి అంతే లింగం. ఆ లింగాన్ని తరచుగా కార్తవీర్యార్జునుడు అభిషేకం చేసేవాడు ఆవు పాలతో. పోయే కాలం వచ్చినప్పుడు శివుడికి పూజ చేయలేదు. పరశురాముడితో యుద్ధం వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైనా కార్తవీర్యార్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ నర్మదా బాణలింగాన్ని ఆవు పాలతో పూజించేవాడు, అభిషేకించేవాడు. ఒక్క పరశురాముడితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు శివుడిని పూజించడం మర్చిపోయి వెళ్ళాడు, దాంతో చచ్చిపోయాడు. కాబట్టి రోజు చేసే పనులు ఒక్కరోజు చేయకపోతే ఏమిటి అని అనుకోవద్దు. ఎప్పుడు ఆ ఒక్కరోజు చేయకపోవడమే కొంప ముంచుతుంది. ఒక్కొక్కళ్ళు పెడుతుంటే కారుకి యాక్సిడెంట్ జరుగుతుందంటే రోజు చేసే పూజయో రోజు చేసే ఏదో ఒక భక్తి కార్యక్రమమో ఆ పూట ఆచరించలేదన్నమాట. ఆచారముల యొక్క లక్షణం ఏమిటి? ఈ ఒక్క పూటే కదా అనిపిస్తుందట. ఒక్క పూట పళ్ళు తోమకపోతేనే, ఒక్క పూట స్నానం చేయకుండా గుళ్ళోకి పెడితేనే అనుకోకూడదు. ఎప్పుడు ఆచారమే. సూర్యోదయానికి ముందులే, అది మాట వరుసకు కూడా మర్చిపోకు. ప్రొద్దుటే పళ్ళు తవ్వుకో, హాయిగా స్నానం చెయ్యి, దేవాలయ దర్శనం చెయ్యి. ఇవన్నీ సదాచారాలు. ఆచారము వలయు జనులకు, అనాచారము దుఃఖ హాని కరమగు అని మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. ఆచారం ప్రతి జీవికి ఉండవలసిందే. ప్రొద్దుటేలే, ముఖ ప్రక్షాళనాదులు చేసుకో, స్నానం చెయ్యి, దైవ దర్శనం చేసుకో, సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకో, నిత్యకృత్యాలు మర్చిపోకు. ఆ తర్వాతే ఏ పనులైనా చెయ్యి. ఇలాంటి పనులలో ఏమరిపాటు ఉంటే నీకు అనారోగ్యం వస్తుంది, దుఃఖం అవుతుంది అని చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకరోజు బద్దకిస్తూనే ఉన్నాం. ఈ ఒక్క పూటకి సంధ్యావందనం చెప్పిపోతే అంటట. ఆ ఒక్క పూట అన్నం మానేస్తే ఏమండే? రోజు టిఫిన్ మాత్రం పొట్లం 7 చేసేకి రావాలి 8 దాకా. స్నానం దగ్గర మాత్రం బద్ధకమా? ఆ ఆచారం విడిచిపెట్టడమే కార్తవీర్యార్జునుడంతటి పరమ వీరుణ్ణి భక్తుణ్ణి సర్వనాశనం చేసింది. అటువంటి దివ్యలింగం అక్కడ ఉన్నది. ఆ లింగం దగ్గరికి ఆవు వెళ్ళింది. నర్మదా నదిలోకి వెళ్ళి బుడుంగును ములిగొచ్చి టక్కన ఆ లింగం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి దాని మీద కొంచెం పాలు అలా విడిచిపెట్టింది. అప్పుడు జరిగిందో తమాషా. అప్పటిదాకా బ్రహ్మహత్యా పాపం వల్ల నల్లగా కర్రి ఆవుగా మారిపోయిన ఆవు తక్షణమే ఆ నలుపు విరిగిపోగా మళ్ళీ తెల్లగా అయిపోయింది. దూడ కూడా ప్రదక్షిణ చేసింది. ప్రదక్షిణ చేయగానే ఈ 2 నర్మదా నదిలోకి వెళ్ళి దూకాయి. ఆ క్షణమే ఆ 2 దివ్యమైన దేవశరీరాలు ధరించి, దేవతా రూపాలు ధరించి పైకి వెళ్ళిపోయారు. మతిపోయింది దీనికి. ఏమిటిది? ఆవు నల్లగా అవడం ఏమిటి? బ్రహ్మహత్య వల్ల. నర్మదా నదిలో స్నానం చేసి ఈ లింగం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడం ఏమిటి? ప్రదక్షిణ చేసిన వెంటనే పొదుగు నుంచి ఎవరూ పితక్కుండా తన పాలు దాని మీద పోసి అభిషేకం చేయడం, చెయ్యగానే దానికి ఉన్న నలుపు పోయి తెలుపు రావడం, ఆ క్షణమే దూడతో పాటు నర్మదలో దూకడం, వెంటనే దివ్య శరీరం ధరించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, ఇదంతా చిత్రంగా ఉందనుకున్నాడు. ఆయనకేం అంతుపట్ల. ఆ సమయంలో అక్కడికి కర్ర ఇలా పోటు వేసుకుంటూ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక ముత్తైదు వచ్చింది. పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆవిడకి జుట్టంతా తెల్లగా ఉంది,
శరీరం అంతా బంగారపు రంగులో ఉంది, కొంచెం చర్మం వేళ్లాడిపోతున్న ముసలి ముత్తైదువ. ఆవిడ కర్ర పోటేసుకుంటే అక్కడికి వచ్చిందనమాట. వచ్చి, నాయనా ఇంకా ఆలస్యం ఎందుకురా, ఇంత జరిగినా నీకు జ్ఞానోదయం కాలేదా అంది వణుకుతున్న గొంతుకుతో. నాకేం అర్థం కాలేదమ్మా, ఏమిటి ఇంతకీ జ్ఞానోదయం అంటే అన్నాడు ఈయన. ఒరే పిచ్చివాడా, ఇది బాణలింగం. లింగాలలో ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. జ్యోతిర్లింగములు దర్శనం చేసుకున్న వాడికి కాశీలో మరణించే యోగం వచ్చి మోక్షం వస్తుంది. బాణలింగానికి ప్రదక్షిణ చేస్తే హత్యాపాతకాలన్నీ పోతాయి. పైగా వైశాఖ మాసం సప్తమి రోజు, వైశాఖ సప్తమి నాడు, వైశాఖ మాసంలో ఎప్పుడైనా సప్తమి వచ్చిన రోజున మీ ఇంట్లో ఒక బాణలింగం తెచ్చుకోండి. అప్పటికే ముందే తెచ్చేసి పెట్టుకోండి. వీలున్నప్పుడు ఏ వైశాఖ మాసం వచ్చినా సప్తమి నాడు బాణలింగం మీద ఇన్ని పాలు పోసి ఆ తర్వాత నదిలో దూకితే అటువంటి వాడు దివ్య శరీరం పొందుతాడు. వాటికంటే ఆవుకి ఆయువు తీరింది కనుక వెంటనే దివ్య శరీరం ధరించి పైకి వెళ్ళిపోయింది. అదే మనం ఇళ్లలో వైశాఖ సప్తమి నాడు బాణలింగాన్ని ఆవు పాలతో అభిషేకిస్తే మన ఆయువు తీరాక, ఒక ఆయనకు 90 ఏళ్ళో 80 ఏళ్ళో 50 ఏళ్ళో ఆయువు ఉంటే ఆ ఆయువు తీరాక వాడు కైలాసానికి పోతాడు. నా మాట విను, మీ అమ్మ చితాభస్మాన్ని ఎముకల్ని కాశీగంగకి తీసుకెళ్ళక్కర్లా. ఈ క్షణమే ఈ శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఇందాక ఆవు పాలు పోసేసింది కదా ఆవు, ఆ పాలు కొంచెం ఇంకా లింగం మీద కారుతున్నాయి, ఆ పాలు నీ నెత్తివే చల్లుకో. మిగిలిన పాలు మీ అమ్మ చితాభస్మం మీద ఎముకల మీద పోయి వాటిని పుచ్చుకుని ఈ నర్మదా నదిలో కలిపేయి. తర్వాత ఏం జరుగుతుందో చూడు అంది ఆవిడ. అలాగే తల్లి అని పక్కకి తిరిగాడు. టక్కన ఆవిడ మాయమైపోయింది ఆ ముసలావిడ. ఇంక వీడికి ఆశ్చర్యం కలిగింది. ఇదేంటండి ముసలావిడ, ముత్తైదువ, బంగారపు రంగులో ఉన్నావిడ, కర్రపోటేసుకొచ్చినావిడ మాయమైపోయింది ఏంటనుకుని, అయినా ఆవిడ చెప్పినట్టుగా చేద్దామని ఆ శివలింగం మీద ఉన్న శేష క్షీరం తీసుకుని తల్లి చితాభస్మం మీద ఎముకల మీద పోసి వాటి నర్మదలో పారేశాడు. కళ్ళ ఎదురుగుండా నర్మదా నదిలో వాళ్ళమ్మ ఒక అత్యద్భుతమైన దివ్యమంగళ రూపం ధరించి, అచ్చం పార్వతీదేవి ఎలా ఉంటుందో అలాంటి రూపం ధరించి, కుమార నీకు శుభం కలుగుతుందంది. ఈయనకి మతిపోయింది. అమ్మ నువ్వేనంటే నేనేనా ఆయన, నా కోరిక తీరకపోవటం వల్ల నేను పిశాచ రూపంలో ఆత్మనై అల్లాడిపోతున్నాను. నా కోరిక ఏమిటి, కాశీగంగలో నా చితాభస్మం నా అస్థికలు కలవాలి, కలిస్తేనే నాకు మోక్షం. నువ్వు కాశీగంగకు వెడుతున్నావు, ఈలోపు ఇక్కడికి వచ్చావు. ఇందాక నీ పక్కన నిలబడి నీకు కర్తవ్యాన్ని ఉపదేశించిన ముసలావిడెవరో తెలుసా, సాక్షాత్తు శివజటాజోటములో ఉన్న గంగాదేవి. గంగాదేవికి నిన్ను అనుగ్రహించాలనిపించింది, అందుకే ఈ కథ చెప్పింది. స్వయంగా గంగ వచ్చి నీకేమని చెప్పింది, బాణలింగము చాలా గొప్పది, బాణలింగాన్ని ఆవు పాలతో అభిషేకిస్తే, ఆ ఆవు పాలు నెత్తిమీద జల్లుకుంటే వాడు ఎన్ని జన్మల్లో చేసిన పాపాలనే పోతాయట. ఇన్ని చెప్పలా, సాధారణంగా 7 జన్మలు, 7 జన్మ కృతం పాపమనో లేక 10 జన్మమనో సహస్ర జన్మ సంచిత పాపమనో అంటారు. ఇక్కడ అలా కాదు, అనంత జన్మ మహాపాపమంతా నర్మదా బాణలింగమును ఆవు పాలతో అభిషేకించి ఆవు పాలు నెత్తి మీద చల్లుకోవడం వల్ల పోతాయి. ఇప్పుడు మీకు లోపల రోజు ఏం చేస్తున్నారు, ఆవు పాలతోటి అభిషేకించి నీళ్లతో అభిషేకించి అవి మీ మీద చల్లుతున్నారు. అది మీ యోగం అనుకోండి. స్వామి మల్లికార్జున లింగాన్ని అందరూ అభిషేకించే అవకాశం రోజు ఉండకపోవచ్చు, కానీ పక్కన వృద్ధ మల్లికార్జునుడు ఉన్నాడు, ఆయన మీద కూడా ఇన్ని పాలు పోసి నీళ్లు పోసి ఆ నీళ్లు మన మీద చల్లితే మనకు వచ్చే పుణ్యం ఇంకంతా ఇంత కాదు. సహజంగా భగవంతుడి శిరస్సు మీద అభిషేకించిన శేష జలం లేక క్షీరం శిరస్సు మీద పడితే కొన్ని వేల జన్మల మహాపాపాలు పోతాయి, అఖండ ధారణ లభిస్తుంది. స్వయం తీర్త్వ పరాన్ స్థారయతి. స్వయం తీర్త్వ అంటే తాను తరించి, పరాన్ ఇతరులను తారయతి తరింపజేస్తారు వాళ్ళు, అందుకు తొలుతున్నారు వాళ్ళు. అటువంటిది బాణలింగం మీదున్న ఆవు పాలు గనక మన నెత్తి మీద పడ్డాయా, ఇక ఆ జన్మ ఈ జన్మని కాదు, ఎన్ని వేల సహస్ర జన్మలలో చేసిన మహాపాపములైన ఆ క్షణమే పటాపంచలైపోతాయి. అందుకే గంగానది నిన్ను అనుగ్రహించాలని, ఈ మహిమ లోకంలో వ్యాపింపచేయాలని వృద్ధ స్త్రీ రూపంలో వచ్చింది. వచ్చి నిన్ను ఆ ఆవు పాలు మీ అమ్మ చితాభస్మం మీద జల్లమన్నది, నువ్వు జల్లావు, వాటిని వెంటనే నర్మదలో కలిపావు. వెంటనే ఆవిడ దివ్య రూపం ధరించింది. ఇదే విశేషం. ఈ కథంతా స్వయముగా గంగానది చెప్పింది. గంగ చెప్పబట్టి నువ్వు నన్ను అందులో కలిపావు, కలపబట్టి నాకు మోక్షం వచ్చింది, నా కోరిక తీరిపోయింది. కాశీ కూడా వెళ్ళక్కర్లా, రోజు నర్మదా బాణలింగాన్ని పూజించేవాడు కాశీలో మరణించిన పుణ్యం పొందుతాట, వాడికి అంత యోగం వస్తుంది. బాణలింగం యొక్క గొప్పతనం ఇది అని వీడి తల్లి చెప్పి అదృశ్యరాలు అయిపోయింది.
అప్పుడు వాడు స్వయంగా అందులో అభిషేకం చేశాడు. వైశాఖ సప్తమి నాడు నర్మదా నదీ జలాల్లోకి ఒకేసారి 3,000,000 తీర్థములు వస్తాయి. అందుకే ఇప్పటికి కూడా వైశాఖ సప్తమి వస్తే ఓంకార క్షేత్రానికి వెళ్ళి నర్మదా నదిలో స్నానం చేస్తారు. మీకు ఇప్పుడు ఆ రహస్యం చెప్పాలి. ఏమిటంటే వైశాఖ సప్తమి నాడు నర్మదా నదిలోకి 3 కోట్ల నదులు వచ్చి చేరతాయి. గంగానది వస్తుంది. ఆ గంగానది అక్కడ స్నానం చేసిన వాళ్ళ పాపాలన్నీ పుచ్చుకుని ఆ పాపాలతో ఆవిడ నల్లగా అయిపోతుంది. తెలుసుగా మీకు? రోజు మనం స్నానం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? గంగానదిలో ములిగినా, నర్మదా నదిలో ములిగినా, యమునా నదిలో ములిగినా అనేక జన్మ పాప పరిహారార్థం ఒకటికి అధిక సంకల్పంలో బ్రహ్మహత్య, స్త్రీహత్య, శిశుహత్య ఈ పాపాలన్నీ పోవడం కోసం గంగా స్నానం అహంకరిష్యే అని మీరు స్నానం చేయగానే ఈ పాపమంతా గంగానదికి వచ్చి పడిపోతుంది. అప్పుడు గంగానది ఏమైపోతుందిట? ఈ పాపాలు పుచ్చుకోవడం వల్ల నల్లగా అయిపోతుంది. వైశాఖ సప్తమి నాడు, శుక్లపక్ష సప్తమి నాడు నర్మదా నదిలోకి గంగ వచ్చింది. గంగతో పాటు 3 కోట్ల నదులు వచ్చాయి. అప్పుడు జనం అంతా అందులో స్నానం చేశారు. స్నానం చేయగానే వీళ్ళ పాపాలన్నీ ఈ నదులకి గంగకి వచ్చింది. దాంతో పాపం గంగ, ఈ నదులు ఇవన్నీ పాపాత్ముల పాపాల వల్ల అవి నల్లగా అయిపోయాయి. ఇవన్నీ కలిసి ఒకసారి శివుడి దగ్గరికి వెళ్ళాయి. శివ, ఈ పాపాత్ములంతా వచ్చి మహాపాపాలన్నీ మాకు అంటగట్టారు సంకల్పం చెప్పుకొని. మామూలు పాపాలు కాదు, వాళ్ళు చేసిన పాపాలు. దోమలు చంపినవాడు ఒకడు, చీమలు చంపినవాడు ఒకడు, పక్కవాడికి అన్నం పెట్టకుండా తిన్నవాడు ఒకడు, గురుద్రోహి ఒకడు, భార్యాద్రోహి ఒకడు, భర్తృద్రోహి మరొకత్తే. అమ్మో ఎన్ని పాపాలు! ఈ భయంకర పాపాలన్నీ సంకల్పం చెప్పుకుని మరి అంటగట్టారన్నమాట. సకల పాప పరిహారార్థం గంగా స్నానం అహంకరిష్య అనగానే ఈ పాపాలన్నీ మాకు వచ్చాయి, మేము నల్లగా అయిపోయాం. మా పాపాలు ఎవరికి అంటగట్టాలి అని గంగానది 3 కోట్ల నదులతో కలిసి శివుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు అడిగింది. దీన్ని బట్టి అర్థమవుతుందా? గంగ శివుడి నెత్తి మీదే ఉంది, అయినా ఆవిడికి పాపాలు తప్పటంలా. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, గంగా, ఈ పరమ పాపాత్ముల పాపాలన్నిటి వల్ల నువ్వు నల్లగా అయిపోయావు. పాపం నీతో పాటు నీ చెల్లెళ్ళు అంటే నర్మద వంటి నదులన్నీ కూడా నల్లగా అయిపోయాయి. ఈ పాపాన్ని తొలగించే శక్తి మల్లికార్జున జ్యోతిర్లింగాభిషేక జలమునకు మాత్రమే ఉంది. అందుకని మీరేం చేస్తారు? ప్రతిరోజు తెల్లవారుజామున భక్తులు భక్తితో జలాభిషేకం చేస్తున్నప్పుడు మల్లికార్జున జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళండి. అభిషేకం చేసినప్పుడు అదృశ్య రూపంతో వెళ్ళి ఆ పానవట్టమట నీళ్లు గారిపోతున్నాయిగా, ఆ నీళ్లు మీ చేత్తో పుచ్చుకోండి. మళ్ళీ అందరూ చూస్తూ ఉండగా పుచ్చుకుంటే మిమ్మల్ని అందరూ లాక్కుపోతారు ఇళ్లలోకి. అమ్మో గంగాదేవి వచ్చిందంటే వదిలిపెడతారా? గురువుగారి కాళ్ళే పీకేశారు మొన్న ఒకళ్ళు. ఓ రోజున అనుకోకుండా కాలికి దెబ్బ తగిలింది నాకు. ఆ రోజు ఒక 1000 మంది భక్తులు వచ్చి, గురువుగారు మీ పాదాలు అని ఆ కాలే పట్టుకు పీకేశారు. కాబట్టి రేపు పొద్దున గంగానది నిజంగా కనబడిందంటే గంగ కాళ్ళు విడిచిపెడతారా? అందుకని గంగ, ఈ మిగతా ఆవిడ చెల్లెళ్ళైన నదులు వీళ్ళంతా కూడా తెల్లవారుజామున ఏం చేస్తారో తెలిసిన? అభిషేక సమయంలో మన ఆలయంలోకి వస్తారు, మల్లికార్జున జ్యోతిర్లింగం దగ్గరకు వస్తారు. వచ్చి ఈ అభిషేకం జరగగానే ఆ నీళ్లు అదృశ్య రూపంలో తమ చేతులతో పుచ్చుకుని నెత్తి మీద జల్లుకుంటారు. జల్లుకోగానే గంగానది వంటి దివ్య నదుల యొక్క పాపములు పోయి అవి కూడా స్వచ్ఛమైపోతాయి. ఇన్ని నదుల పాపాలని పరిహారం చేసే శక్తి ఎవరికి ఉందో ఇప్పుడు మీకు అర్థమైందా? మల్లికార్జున జ్యోతిర్లింగం మీద నుంచి వచ్చే శేషజలమునకున్నది. అటువంటి ప్రాంతానికి వచ్చి మీరు అదృష్టవశాత్తు దర్శనం చేసుకుంటున్నారు. ఆ నీళ్లు బయటకు వస్తున్నాయే పానవట్టంలోంచి, ఆ నీళ్లు వీలున్నప్పుడు చల్లుకోండి. మీకు కుదరకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకడు బతిమాలుకొని అభిషేక జలం మా నెత్తి మీద పోయండి బాబోయ్ అని అడగండి. ఒకవేళ మల్లికార్జున జ్యోతిర్లింగం మీద ఉన్న నీళ్లు మీ నెత్తి మీద పడే అవకాశం లేదు. దానికి కూడా మళ్ళీ ఇంకో మార్గం చెప్పాడు శివుడు. నేను లోపల మల్లికార్జునుడిగా ఉంటే ఎంత శక్తితో ఉంటానో అంతే శక్తి వృద్ధ మల్లికార్జునుడిగా ఉన్నప్పుడు కూడా ఉంటాను. కాబట్టి వృద్ధ మల్లికార్జునుడి నెత్తి మీద నీళ్లు పోసి ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుకున్నా అదే ఫలితం వస్తుంది. కాబట్టి మల్లికార్జునుడు వృద్ధ మల్లికార్జునుడు ఇద్దరు భేదం లేదు. శివుడు మొట్టమొదటి ఇక్కడ అడుగు పెట్టాడు కనుక ఒక ముసలాయన రూపంలో రోజు కుమారస్వామిని చూడడానికి వచ్చాడు. కుమారస్వామి తండ్రి మీద అలిగి క్రౌంచ పర్వతం దగ్గరకు వచ్చాడు, అంటే శిఖర దర్శనం దగ్గరకు వచ్చాడు. ఆ శిఖర దర్శనం దగ్గర ఉన్న కుమారస్వామి వారు మొట్టమొదటి అడుగు పెట్టారు కుమారస్వామి అనమాట. అప్పుడు కొడుకును చూడటం కోసం శివుడు ఒక ముసలాయన రూపంలో వచ్చాడు. అదిగో ఆయన వృద్ధ మల్లికార్జునుడు. ఆ వృద్ధ మల్లికార్జునుడి తర్వాత అసలు మల్లికార్జునుడు వచ్చాడు. ఆ తర్వాత భ్రమరాంబాదేవి వచ్చింది. ఇన్ని కారణముల చేత వృద్ధ మల్లికార్జునుడు కూడా మల్లికార్జున లింగం అంత శక్తి కలిగిన వాడు. ఆయన మీద నీళ్లు పోసి అభిషేకించి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నా సకల పాపాలు పోతాయి. దివ్య నదుల యొక్క పాపములను వాటిలో ఉన్న దోషాన్ని కూడా తొలగించే శక్తి కలిగిన అపూర్వ జ్యోతిర్లింగ క్షేత్రం మన అదృష్టవశాత్తు తెలుగు వాళ్ళకి దక్కింది. అసలు మన యోగం ఏమిటంటే దక్షిణ భారతంలో 2 ఉన్నాయి.
మొత్తం జ్యోతిర్లింగాలని ఉత్తర భారత్లోనే ఉన్నాయి. 4 జ్యోతిర్లింగాలేమో మహారాష్ట్రలోకి వెళ్ళిపోయాయి, 2 జ్యోతిర్లింగాలు ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళిపోయాయి, ఉత్తరాంచల్లోకి ఉత్తరాఖండలోకి ఏమో 1 జ్యోతిర్లింగం వెళ్ళిపోయింది. కానీ మొత్తం సౌత్లో దక్షిణాదిలో ఒకటి రామేశ్వర జ్యోతిర్లింగం, ఒకటి శ్రీశైల మల్లికార్జున లింగం. అందులో కూడా మొత్తం తెలుగు వాళ్ళు గర్వించేటటువంటి అపూర్వ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం యొక్క మహిమ ఇంత అంతటి ఇంకా ఏ జ్యోతిర్లింగానికి కాశీ తర్వాత అంత మహిమ కలిగిన, అంత శక్తి కలిగిన, ఎన్నో కథలకి నిలయమైన జ్యోతిర్లింగం శ్రీశైలం అంటే. కాబట్టి తెలుగు వాళ్ళు నిరంతరం పూజించి తరించాలి, దర్శనం చేసుకుని తరించాలి. అన్నగారు ఆశ్చర్యపోయి, అమ్మయ్య మా అమ్మ కోసం కాశీ వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే తరించింది, కాశీ వెళ్ళి అక్కడ చచ్చిపోతే వచ్చే పుణ్యం ఆవిడ చితాభస్మం మీద బాణలింగం మీద పోసిన ఆవు పాలు పోయడం వల్ల వచ్చిందని సంతోషించి అక్కడి నుంచి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు వీలున్నప్పుడల్లా ఎప్పుడన్నా ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు గుండ్రంగా బాణలింగం అని ఉంటుంది, ఆ లింగాన్ని కొనుక్కోండి. బాణలింగం చాలా గొప్పదన్నమాట, దాని మహిమ ఇంత అంత కాదు. అసలు శివుడు ఏ లింగ రూపంలో ఉన్నా మనల్ని అనుగ్రహిస్తాడు. ఇంకా పార్థివలింగం, పదే పదే పార్థివలింగం యొక్క మహిమ శివపురాణంలో చెప్పారు. యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హి మహాన్ స్మృతః తథేదం పార్థివం శ్రేష్టం ఆరాధ్యం పూజ్యమేవహి. మంత్రాలలో ఓంకారం చాలా గొప్పది. ఏ మంత్రానికైనా ప్రణవం లేకపోతే దానికి జీవం లేదని పేరు. అంచేత ఓం అని ఉచ్చరిస్తే మనిషి శక్తివంతుడు అవుతాడు. అలాగే లింగాలలో పార్థివలింగం అంత గొప్పది. పృథివీ అంటే మట్టి, మట్టితో తయారు చేశాం కనుక లింగానికి పార్థివలింగం అని పేరు. పార్థివలింగం అంటే మంచి మట్టి, అది బంకమట్టా లేకపోతే ఇసుకతో కూడిన మట్టి అక్కర్లా, ఆ మట్టిని భక్తితో ఒక లింగంగా తయారు చేసి పూజించండి. ఏ రోజుకు ఆ రోజు ఆ పూజ అయిపోయాక ఈ లింగాన్ని మళ్ళీ ఏం చేయాలి, లింగాన్ని అభిషేకం చేశాక ఎంత కాదనుకున్నా లింగం కరిగిపోతుంది, లింగ స్వరూపం పోతుంది. ఆవు పాలతో, ఆవు పెరుగుతో, తేనెతో, నీళ్లతో ధారాపాతంగా అభిషేకం చేశాక ఈ లింగం కాస్త భంగం అయిపోతుంది. దానిని తీసుకెళ్ళి తులసి మూలంలో కానీ బెల్వం మూలంలో కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి పవిత్రమైన వృక్షం, కుంకుడుకాయల చెట్లో మాత్రం పెట్టకూడదు, అందుకని చెబుతున్నాను. మరీ పరికిమాల చెట్లలో కాకుండా కొంచెం మంచి చెట్లలో పెట్టండి. చెట్టు మూల పెట్టండి అని ఒక్క మొక్క అన్నాడా, ఇహవాడు ఏ మొక్క వినబడితే ఆ మొక్క మొదట్లో పెడతాడు, అది ఏ మొక్కో కూడా తోటనమాట. కాబట్టి గన్నేరు, బెల్వము లేక తులసి, అన్నిటికంటే జిల్లేడు అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం, అది కూడా ఈ వీటిలో ఎక్కడైనా ఒక మూల పెట్టచ్చు. ఒకవేళ మా ఇంట్లో చెట్టే లేదండి, అసలు చెట్లనే పదాలే పోయాయండి ఈ మధ్యన, అన్నీ అపార్ట్మెంట్లు కంపార్ట్మెంట్లే కదండి, అపార్ట్మెంట్లో చెట్లు ఎక్కడ ఉంటాయండి అని మళ్ళీ అనుమానం కొంతమందికి. అపార్ట్మెంట్లో కూడా తులసి కోట్లు పెట్టుకుంటున్నారు, తులసి మూల పెట్టచ్చు. అసలు తులసి అంటే ఏమిటో కూడా ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఈ మధ్యన హైదరాబాద్లో కొంతమంది పిల్లలు గేదెని చూపించి ఇదేనా ఆవు అంటే అంటాడు, లేక కుక్కను చూపించి ఆవు దూడ అంటాడు. వాడు కుక్కేదో అక్కేదో కూడా తెలియటంలా, వాడికి నక్క కుక్క అక్క వీటికి భేదం క్రమక్రమంగా పిల్లలకి తెలియటం లేదు. శివుడు అంటే ఏమిటో తెలియదు, సంకల్పం తెలియదు, నీ గోత్రం ఏమిటంటే గోత్రం అంటే ఏంటండే అందొక ఆవిడ దీర్ఘం తీసి. కాబట్టి కలి ప్రభావం వల్ల అన్నీ మర్చిపోతున్నాం కనుక ఏమీ లేకపోతే దాన్ని ఎవరూ తొక్కని మట్టి చోట కలిపేయండి, ఒక నేల తవ్వి అందులో పూడ్చి చేయండి, లేదా ఎక్కడైనా నదులు ఉంటే అందులో కలిపేయండి, మొత్తం మీద తొక్కకుండా పెట్టాలి. ఇలా పార్థివలింగాన్ని పూజిస్తే దానివల్ల అనంత సౌఖ్యం వస్తుంది, శ్రేష్టమది. ఆదివారం వస్తే ఏం చెయ్యాలి, ఆదివారే మహాలింగం ప్రణవే నైవ పూజయేత్ ఆదివారే పంచగవ్యై అభిషేకో విశిష్యతే. ఆదివారం ఓంకారంతో శివలింగాన్ని పూజించడం చాలా గొప్పది. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో శివలింగ పూజా మహిమలో చెప్పారు దీనిని. ఆదివారం తప్పక ఓం 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 అని గొంతు గొక్క తిరిగేంతవరకు చెప్పాలట. ఆదివారం శివలింగం కనపడగానే ఓం 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 అనేది మహావేగంగా గొక్క తెప్పకుండా అనాలి. గొంతు నొప్పి పుట్టేదాకా ఓంకారాన్ని ఉచ్చరించి ఆ తర్వాత నమశివాయ అంటూ శివలింగాన్ని పూజించండి. ఇందుకే ప్రణవేన ఏవ, ఏవ అంటే మాత్రమే, ప్రణవేనైవ అంటే ఓంకారంతో మాత్రమే ప్రధానంగా పూజయేత్, పూజించి తీరాలి. ఆదివారం పంచగవ్యంతో అభిషేకం చేయడం చాలా గొప్పది. నీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా పర్వాలేదు, పగిలిపో అని పవిత్రమైన శివలింగాన్ని పంచగవ్యై అభిషేకో విశిష్యతే,
పంచగవ్యములు అంటే ఏమిటి? ఆవు పాలు, ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగు, ఆవు పాలల్లో నుంచి తోడు పెట్టి దాన్ని పెరుగు చేసి దాంట్లోంచి వెన్న తీసి కరగబెట్టగా వచ్చిన నెయ్యి అంటే ఆవు నెయ్యి అనమాట. ఈ విధంగా ఆవు పాలు, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ ఐదింటిని కలిపి పంచగవ్యము. గవ్యము అంటే ఆవు నుంచి వచ్చినవి, ఆవు సంబంధమైనవి అని అర్థం. ఏమిటి? గో సంబంధమైన దానిని గవ్యం అంటారు. 5 గనక పంచగవ్యం అన్నారు. దీనితో ఆదివారము నాడు అభిషేకం చేసి కొంచెం తీర్థంగా పుచ్చుకుంటే అటువంటి వాడు సాక్షాత్తు శివుడైపోతాడు. వాడికి వాక్శుద్ధి వస్తుంది, వాడు ఏమంటది అయిపోతుంది అనమాట. ఈ పంచగవ్యంతో ఆదివారం నాడు శివలింగాన్ని అభిషేకం చేసి తీర్థం తీసుకున్నవాడు ఆ తీర్థం తాగిన వెంటనే ఇదిగో నీకు పెళ్ళవుతుంది అన్నాడా, వాళ్ళకి పెళ్ళైపోతుంది. అందుకే ఆ పంచగవ్యం తీర్థం తీసుకున్నాక అపసవ్యపు మాటలు, పిచ్చ మాటలు మాట్లాడకూడదు. తొందరపడి కోపంతో ఏమనకూడదు అనమాట. పెళ్ళవుతుంది లేక నీకు ఇల్లు వస్తుంది అనాలి తప్ప నీ కొంప ములుగుతుందని అనకూడదు. మాట వరసకు కూడా కొంప ములుగుతుందన్నాడా గ్యారంటీగా ఏ తుఫాను వచ్చి చెన్నైలో మొన్న వచ్చినటువంటి దిక్మాలని తుఫాన్ లాంటిదో లేకపోతే ఆ మధ్యన విశాఖపట్నంలో వచ్చిన హుద్దు వచ్చి మొత్తం గుద్దుకుపోతుంది ఇల్లు. అందుకని ఎప్పుడు అపశబ్దములు పంచగవ్యమును తీర్థముగా తీసుకున్నవాడు పలకరాదు, పవిత్రంగా పలకాలి. ఇక శ్రీశైలంలో హాటకేశ్వరలింగం యొక్క మహామహిమ శివపురాణంలో కోటి రుద్ర సంహితలో ఒక అద్భుతమైన ఘట్టంలో చెప్పారు. ఒకప్పుడు ద్వారక దగ్గరలో, ద్వారక చాలా గొప్పది, సప్తమోక్షపురాల్లో అది కూడా ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయన. అయోధ్యానగరం, మధుర, మాయా అంటే హరిద్వార్ అన్నమాట. ఢిల్లీ నుంచి హృషికేశం వెళ్ళే రూట్లో హరిద్వారం ఉన్నదే దాన్ని మాయాపురం అంటారు. కాశీ, కంచి, అవంతి అంటే ఉజ్జయిని అనమాట. ద్వారక, వీటిని సప్తమోక్షపురాలు అంటారు. అందులో ద్వారకకి దగ్గరలో దారుకావనం అని ఒక ఉన్నది. దేవదారు వృక్షాలు ఉండేవి అక్కడ. అందుకని దేవదారు వృక్షముల యొక్క అడవి కనుక దారుకావనం అనేవారు. అక్కడున్న ఈశ్వరుడు నాగేశ్వరుడు అని పిలువబడతాడు, జ్యోతిర్లింగం ఆయన కూడా. ఆ దారుకావనంలో ఒకానొకప్పుడు ఒక్క వశిష్ఠుడు తప్ప తక్కిన ఋషులంతా తమ భార్యలతో కొంతకాలం యజ్ఞం చేశారు. అప్పుడప్పుడు కొంతమంది ఆయా ఓళ్లల్లో దివ్యక్షేత్రాల్లో యజ్ఞం చేయడం ఒక్కొక్కటి. ఇప్పుడు శ్రీశైలం దివ్యక్షేత్రం కనుక అప్పుడప్పుడు కొందరు యజ్ఞాలకు వస్తారు. కాకపోతే యజ్ఞం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని ఒక నియమం ఉన్నది. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఎవరైనా పౌరాణికుడు, ఒక పండితుడు ఉంటే పూజించాలి, వచ్చినప్పుడు గౌరవించాలి. ఇది శాస్త్ర నియమం.